అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అపార్ట్మెంట్ కొనాలా వద్దా, అపార్ట్మెంట్ కొనాలా, ఇండిపెండెంట్ హౌసెస్కి వెళ్ళాలా, లేకపోతే విల్లాస్కి వెళ్ళాలని కొంత డౌట్ అయితే ఉంది. అసలు ఏ లొకేషన్లో కొంటే బాగుంటుంది, ఫ్యూచర్లో రేట్లు పెరగాలి. ఇప్పుడు కస్టమర్ మైండ్ సెట్ మారింది, ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అవ్వడం వల్ల. సో తన యొక్క ఇన్వెస్ట్మెంటు రేటు పెరగాలి, ఉండడానికి కూడా బాగుండాలి. అట్ ద సేమ్ టైం ఉండడానికి హెల్తీగా ఉన్నటువంటి పొల్యూషన్ ఫ్రీ లొకేషన్స్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం రేపు పొద్దున ఈ ఇల్లు అమ్మి ఇంకొక ఇల్లు కొనుక్కోవాలనే తొందరగా సేల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైము రేటు కూడా బాగా పెరగాలి. ఈ 3 అంశాలు బాగా ఆలోచిస్తున్నాడు కస్టమరు. సో ఎవరైతే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఒకటి ఏంటంటే ఉండడానికి హెల్తీగా ఉండాలి, గాలి వెలుతురు, పొల్యూషన్ ఫ్రీ లొకేషన్లో ఉండాలి. తర్వాత ఇది ఇన్వెస్ట్మెంట్గానే ఉపయోగపడాలి, అంటే ఇది ఉన్నా కానీ రేటు పెరగాలి. సో అట్ ద సేమ్ టైము ఆఫీసులకి దగ్గరగా కూడా ఉండాలనేది 3 చూసుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఒక మంచి తరుణమే అనుకోవాలి. ఈ ఆలోచన కూడా, ఎందుకంటే కస్టమర్కి రేటు పెరగాలి, ఉండడానికి బాగుండాలి, ఆఫీస్కి దగ్గరగా ఉండాలి, పిల్లల చదువులకి వాటి కూడా దగ్గరగా ఉండాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అపార్ట్మెంట్ కొనుక్కోవడము అంటే, ఒక చిన్న ఎంప్లాయీ ఫస్ట్ అపార్ట్మెంటే కొనుక్కోవాలి మామూలుగా. ఇండిపెండెంట్ హౌస్ అంటే మళ్ళీ సైట్ కొనాలి, దాన్ని మళ్ళీ కాంట్రాక్ట్కి ఇవ్వాలి, కాంట్రాక్ట్కి ఇస్తే మళ్ళీ దాన్ని కాంట్రాక్ట్ ఇల్లు అయిపోయిన తర్వాత ఇంటీరియర్ చేయించుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఫస్ట్ ఎవరైనా సరే ఇండిపెండెంట్ హౌస్ డైరెక్ట్ దొరికితే కొనుక్కోండి, లేదంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే. సో దీంట్లోనే పిల్లలు ఎదుగుతూ ఉంటారు. సో ఈ అపార్ట్మెంట్ కూడా రేట్ పెరుగుతూ ఉంటుంది, మీరు అద్దె కూడా కట్టవసరం లేదు. కాబట్టి మీరు అద్దె కట్టి ఎక్కడైతే అది ఏదైతే ఉందో ఆ అద్దె మీ సొంత ఇంటికి ఈఎంఐ లాగా ఉపయోగించుకొని మీ కష్టపడే వచ్చేదాన్ని మీరు ఏదైతే కొంత అమౌంట్ ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి ఒక బిల్డర్కి ఇస్తే ఒక మంచి ఫ్లాట్ ఇస్తాడు, కొంచెం లోన్ పెట్టుకోండి. తర్వాత ఈ లోను ఏదైతే క్లియర్ అవుతూ ఉంటుందో మీరు ఇప్పుడు ఏదైతే అద్దె కడుతున్నారో అది ఈఎంఐ కట్టండి. సో ఆ ఈఎంఐ కొన్ని రోజుల్లో తీరుతుంది, ఒక పక్క ఈఎంఐ క్లోజ్ అవుతుంది, ఒక పక్క దీని ప్రాపర్టీ కూడా రేటు పెరుగుతుంది. సో ఈ మీ ఎర్నింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఈ అపార్ట్మెంట్ అమ్మి ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళండి అని చెప్పేసి నేను మీకు చిన్న సలహా ఇస్తున్నాను. సో ఇండిపెండెంట్ హౌస్ కావాలి, ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ మిడిల్ క్లాస్లో ఉన్నోళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నోళ్ళు కానివ్వండి, లో ఇన్కమ్ గ్రూప్స్ కానివ్వండి, ఒకసారిగా ఇండిపెండెంట్ హౌస్ కొందామంటే ఇలాంటి సిటీలో అవ్వదన్నమాట. సో అందుకని ఫస్ట్ ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోండి, ఒక చేతిలో డబ్బులు ఎంతో కొంత ఇచ్చి దానికి ఈఎంఐ పెట్టుకోండి. ఆ ఈఎంఐ ఏదంటే ఇది అద్దె కట్టుకున్న డబ్బులనే ఈఎంఐగా పట్టుకునేలాగా పెట్టుకోండి. కొన్ని రోజుల తర్వాత ఆ ఈఎంఐ క్లియర్ అవుతుంది, ఈ ఇల్లు మిగులుతుంది మీకు. అప్పుడు ఈ ఇల్లు అమ్మేసి కొంచెం చేతిలో ఏదైనా ఎర్నింగ్స్ వచ్చినప్పుడు ఆ ఎర్నింగ్స్ ప్లస్ ఈ ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బులు పెట్టి డైరెక్ట్గా ఇండిపెండెంట్ హౌస్కే వెళ్ళండి. అప్పుడు ఇండిపెండెంట్ హౌస్కి వెళ్తే ఏమవుతుంది, ఇంకా కొంచెం ఎర్నింగ్ వచ్చినప్పుడు ఆ ఇండిపెండెంట్ హౌస్ పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు, ఇంకా కొంచెం ఎర్నింగ్ వచ్చినప్పుడు ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు. ఒక 55-60 ఇయర్స్ వచ్చేసరికి మీరు రిటైర్మెంట్ వచ్చేసరికి అది మీరు కింద కానీ పైన కానీ ఉండి మీ కింద 2 ఫ్లోర్లు అద్దెకిచ్చుకొని హ్యాపీగా ఉండొచ్చు. సో అదే మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 2 ఫ్లోర్లో ఒక ఫ్లోర్ ఒక వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట, మీరు ఒక ఫ్లోర్లో ఉండొచ్చు. సో ఇట్లా ప్లాన్ చేసుకుంటే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైము కొంతమంది బాగా ఇప్పుడు ప్రస్తుతానికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు హై రైజ్కి వెళ్ళొచ్చా లేదా అంటే, ఇప్పుడు వరకు 30 ఫ్లోర్స్ చూశారు, ఇప్పుడు 40 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్, 58 ఫ్లోర్స్ కూడా వస్తున్నాయి. అది ఎండ అలా ఉంటుంది. ఇంకా హైట్కి వెళ్తే ఇంకేమన్నా జరుగుతాయేమో అనుకుంటున్నారు. ఇప్పుడంతా కూడా ఇప్పుడు బుర్జ్ ఖలీఫా లాంటి 150 ఫ్లోర్ అబోవ్లో ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటున్నారు. అక్కడ ఇసుక ఎడారిలోనే అందరూ కూడా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మనకు 58 ఫ్లోర్స్ ఆల్రెడీ ఇప్పుడు సాస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. గ్రీన్ స్పేస్ కూడా 57 ఫ్లోర్స్కి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం పుప్పాలగూడలో 43 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ అవుతుంది. రాఘవ లాంటివి కానీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇక్కడ రాయదుర్గంలో 44 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, హాల్మార్క్ లాంటి కంపెనీస్. సో ఏదేమైనప్పటికీ కూడా
హైరేజ్ బిల్డింగ్లో కొనుక్కోవడం వల్ల మంచి గాలి వెలుతురు, అట్ ద సేమ్ టైం క్లబ్ హౌస్ కానివ్వండి, ఇట్లా మంచి డిజైన్ పార్క్స్ కానివ్వండి, భూలోక స్వర్గాలను తలపించేటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి కాబట్టి, సో వాటిలో కొనుక్కుంటే మంచి కమ్యూనిటీ ఉంటుంది, మంచి పిల్లలకి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో హైరేజ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే ముందు ముందు రానున్న రోజుల్లో హైరేజ్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలోనే సక్సెస్ అవుతారు. స్టాండ్ అలోన్లు అనేవి ఇప్పుడు ఉన్నటువంటి కుకట్పల్లి కానివ్వండి, అమీర్పేట కానివ్వండి, తర్వాత ముందుకు లక్డీ కప్పులు కానివ్వండి, ఇది ఒక ట్రెండ్ అయిందన్నమాట మామూలుగా. ఇప్పుడు హబిట్స్ కానివ్వండి, ఈ లొకేషన్లో 5 ఫ్లోర్స్ మీకు 6 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ వరకు మీకు మణికొండ ఈ లొకేషన్స్లో 5 ఫ్లోర్స్ వరకు దొరుకుతున్నాయి. ఇప్పుడు కొత్త సిటీ డెవలప్ అవుతుందంటే గచ్చిబౌలి, నానక్రామ్గూడ, నార్సింగి, పుప్పాలగూడ, తర్వాత మంచిరేవుల కానివ్వండి, కోకాపేట కానివ్వండి, ఈ లొకేషన్లో హైరేజ్ బిల్డింగ్స్ అవుతున్నాయి కాబట్టి తెల్లాపూర్ హైరేజ్ బిల్డింగ్లో కూడా కొనుక్కుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ట్రెండ్ అంతా ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్లో ఉంది కాబట్టి హైరేజ్ బిల్డింగ్లో గేటెడ్ కమ్యూనిటీ కొనుక్కోవాలని చెప్పి నేను మీకు సలహా ఇస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ప్రైజెస్ కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పుప్పాలగూడ లొకేషన్స్లో కన్స్ట్రక్షన్ మనం సుఖీ కానివ్వండి, సుఖీ భవన్తో కానివ్వండి, తర్వాత రఘురాం ప్రదీప్, గ్రీన్ స్పేస్ కానివ్వండి, తర్వాత వాసవి అట్లాంటిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా 8500, 8300, 9000, రాజ్పుష్ప ప్రవెన్సియా 9000 వరకు ఉంది మైహమ్ అవతార్ పక్కన. అట్ ద సేమ్ టైము ఇట్లా జూబ్లీ హిల్స్లో డిఎస్ఆర్ ది ఓల్డ్ దగ్గర దగ్గర 12,000, 13,000 అమ్ముతున్నారు. తర్వాత రాఘవ అవి కూడా 10,000 అలాగా ఎస్ఎఫ్టీ సేల్ చేస్తున్నారు. సో ముందుకు వెళ్తే అట్లా మనకు నానక్రామ్గూడ, తర్వాత నానక్రామ్గూడ నుంచి సేలింగంపల్లి ఎట్లా హైదరాబాద్ యూనివర్సిటీ స్టాప్లో క్యాండియర్ కానివ్వండి, అరబిందో రీగెంట్ కానివ్వండి, ఇట్లా వాటిల్లో 11,000, 9,000 అట్లా సేల్ చేస్తున్నారు. సో ఇంకా ముందుకు వెళ్ళిపోయి సేలింగంపల్లిలో అయితే 7,000, 8,000 అట్లా. కోకాపేటలో కొన్ని లొకేషన్స్లో 7,500, 8,000, 9,000 కూడా రన్ అవుతున్నాయి. సో ఇంకా కొంచెము మనకు తెల్లాపూర్ ఆ లొకేషన్స్లో కూడా 6,500, 7,500 కూడా అమ్ముతున్నారు. కొంచెం ముందుకు కొల్లూరు కానివ్వండి, ఈదుల నాగులపల్లి కానివ్వండి, పాటి కానివ్వండి, తర్వాత మోకిలా కానివ్వండి, ఈ లొకేషన్స్లో 5,000, 5,500, 6,000 వరకు కూడా సేల్ చేస్తున్నారు. తర్వాత కుకట్పల్లి ఇప్పుడు స్టాండ్ అలోన్స్ కానివ్వండి, లేకపోతే కొంచెం బాచుపల్లి ఆ లొకేషన్స్లో అక్కడ కూడా 5,500, 6,000, హైరేజ్ బిల్డింగ్లో 7,500, 8,000 ఇట్లా కూడా సేల్ అవుతున్నాయి అన్నమాట. సో ప్రైజెస్గా వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు కొనుక్కుంటే అండర్ కన్స్ట్రక్షన్ కొనుక్కుంటే బాగుంటుంది కాబట్టి మీకు ఎప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్లో స్టార్టింగ్లో కొనుక్కుంటే కొంత ప్రైస్ తక్కువ ఉంటుంది. రెడీ టు ఆక్యుపై వచ్చేసరికి ఇంకా బాగా రేట్లు పెరుగుతాయి అనమాట. ఎందుకంటే ఆక్యుపేషన్ వచ్చిన తర్వాత ఏ అపార్ట్మెంట్ అయినా రేట్లు పెంచుతారు కాబట్టి అండర్ కన్స్ట్రక్షన్లో కొనుక్కుంటే మంచిది. రిస్క్ ఎందుకు మనకు అనుకున్నప్పుడు మీకు రెడీ టు ఆక్యుపై కొనుక్కోండి. రెడీ టు ఆక్యుపై అసలు హైరేజ్ బిల్డింగ్స్లో గేటెడ్ కమ్యూనిటీలో తొక్కడం చాలా కష్టం అనమాట. సో మీరు అండర్ కన్స్ట్రక్షన్లో కొనుక్కుంటే కొంచెం తక్కువ రేటుకి వస్తుంది. రేటు కూడా మీరు గృహప్రవేశం చేసేటప్పటికే రేటు కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మీరు అట్లా చేసుకుంటే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.